ఇప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? Shiva is made for only one and only Nagarjuna. ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు ఇంకో 36 ఇయర్స్ అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే ఇప్పుడు అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో సారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారే. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దరిదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ కన్నా 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్టరా, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjun garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous and I'm reminded of all the fan following you have had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Edana, anything that about the shooting of the film that you remember that was very challenging for you? నథింగ్ వాజ్ ఛాలెంజింగ్. ఇష్టపడి చేసాము సినిమా. ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ throughout the film. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ స్టడీ క్యాంప్లో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. సో ఐ వాజ్ అమేజ్డ్. ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. Even the shooting part was very, because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, సురేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్డ్, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట ఏమో నాకు అంత తెలీదు, యూనో. సో ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు చేస్తున్నానని తెలిసినప్పుడు? చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా ఇంట్లో మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 4 అవర్స్ అన్న కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని. నేను ఇచ్చింది ఇట్ ఈస్ హూ కాయిన్, ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను, నాగార్జునాన్ని కూడా వేశాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. when you really got confidence that you are going to hit అనేటువంటిది? కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము. ఫస్ట్ డైరెక్టర్తో బట్ రాముతో నాకు శివ కథ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకురావటం. కథ తీసుకొచ్చినగానే ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్.
అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్ తర్వాత డెసిషన్ తీసుకోవటానికి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్ అవుట్. వర్మ గారు 35 ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేశారు. ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని అంటే మేబీ స్మాల్ థింగ్స్, అది కూడా ఇట్ ఇస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఐ ఫీల్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ ఐ ఫీల్ what the subject matter requires and what are the characters I'm dealing with, I think it's perfect.